తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య గారు, మనందరినీ ఇక్కడికి చేర్చినటువంటి బొగ్గు రవ్వలు ఇంగ్లీష్ వర్షన్ ఎంబర్స్ ఆఫ్ కోల్ రచయిత అన్న గురజాల రవీంద్రరావు గారు, ఏకే ప్రభాకర్ గారు, సి రాఘవాచారి గారు, విజయ్ కుమార్ గారు, లావణ్య గారు, ప్రొఫెసర్ అరగోపాల్ గారు మనకు మాట్లాడి వెళ్ళాడు. సభలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు, విజయ్ గారు, సోమశేఖర్ గారు, జనార్దన్ గారు, ముత్తన్న గారు, నరసింహాచారి గారు, చాలా పేరు పేరున అందరికీ ఉద్యమాభివందనలు. మేము చదువుకునేటప్పుడు ఈ సికాసా గురించి వినటం స్టూడెంట్స్ లైఫ్లో మాకు ఒక గమ్మత్తైన ఆశ్చర్యం అనిపించేది ఏమంటే, ఈరోజు ఎన్కౌంటర్ అయ్యింది, రమాకాంత్ చనిపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత ఒక ప్రకటనలో రమాకాంత్ ఈ విధంగా ప్రకటించారు. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అదే చనిపోయిన రమాకాంత్ మళ్ళీ లేచి వచ్చిండా, అసలు ఏంది సందిగ్ధం అని అప్పుడు మేము ఈ సికాసా గురించి చదవడం అలవాటు చేసుకుని సెర్చ్ చేయటం. అప్పుడు అర్థమైంది ఏంటంటే, సికాసాకి ఎవరు జనరల్ సెక్రటరీ ఉన్నా రమాకాంత్ పేరుతో ఉంటాడు అనేది అర్థమైంది. అప్పటిదాకా మాకేం తెలియదు అసలు. నిజంగా అది రవీంద్రన్నతో మా ప్రయాణం కూడా ఆయన చాలా సుదీర్ఘమైన ప్రయాణం, చాలా హిస్టారికల్ పర్సన్. బట్ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నప్పుడు అతని యొక్క అనుభవాలు, అతని ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తుంటే మేము చాలా ఆశ్చర్యంగా వినేవాళ్ళం పాఠాలుగా. మాకు క్లాస్లో చెప్పినట్టుగా మా మీటింగ్లలో చెప్పేవాడు. ఒకసారి మరి దశాబ్దోత్సవాలు మంచిర్యాలలో పెట్టినప్పుడు, దశాబ్దోత్సవాలు తెలంగాణ విద్యావంతుల వేదిక దశాబ్దోత్సవాలు మంచిర్యాలలో వారి నాయకత్వంలోనే చాలా గొప్పగా జరిగినాయి. ఇవన్నీ జరిగిన అనంతరం మీరు అందరు ఇక్కడికి వచ్చారు కదా, బొగ్గు బావిలకు దిగండి చూడండి అనేవాడు. అందరిని మమ్మల్ని పట్టుకపోయి వాళ్ళ అన్న కొడుకు, ఆయన మేనేజర్ ఉంటుండే, ఆయనకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పినాడు లోపలికి బావిలోకి తీసుకుపోవాలని. మాకు బావి అంటే ఏందో తెలియదు, అది బొగ్గులు. అడిగి పోయిన తర్వాత అది లోపలికి పోవాలంటే ఒక దాని మీద కూర్చుంటే అదే వెళ్ళిపోతుంది, అదేమంటారు రోప్వే లాగా. నాకు భయమై నేను బయటికి వెళ్ళి వచ్చిన, నాకొద్దు, నేను పోలేను, నాతో కాదు ఇది అంటే, లేదు ఏం కాదు, మీరు వెళ్ళండి, మీరే ఇట్లా భయపడితే ఎట్లా అని అంటే, సరేలే అయితే మీ ధైర్యం చెప్తున్నారు కదా, మళ్ళీ లోపలికి పోయాక ఏమన్నా అయితే మరి మా ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మా పేరెంట్స్కి ఇట్లా అని చెప్పి మేము లోపలికి వెళ్తే ఆశ్చర్యకరమైన విషయం అది. నిజంగా ఎట్లా తవ్వుతారు ఆ బావి ఏంది, అది కొన్ని కోలల లోతులో, అంటే కొన్ని మీటర్ల లోతు. మాకు బావులు అంటే మన బావుల్ని కోలల్లో కొలుస్తాం, ఇది 4 కోలలు 5 కోలలు అనే నీళ్ళ బావుల్ని, వ్యవసాయ బావుల్ని. ఇది పోతా ఉంటే లోపలికి పోతా ఉంది. పోయిన తర్వాత అక్కడెక్కడో లోపలికి కూర్చొని చిమ్మ చీకటి, వీళ్ళ లైట్ తప్ప ఏం కనపడదు. ఇప్పుడు కొంచెం ఏదో లైట్లు వేస్తూ ఉన్నారు, వైర్లు గుంజుతున్నారు. అంత ఒక భయంకరమైన వాతావరణంలో బొగ్గుగని కార్మికులు పనిచేయటము, అది ప్రభుత్వ ఆస్తి, నిజంగా ఒరిజినల్గా ప్రభుత్వ ఆస్తి. కానీ మన పాలకులు దాన్ని వాళ్ళ సొంత ఆస్తిగా వాడుకోవడం మొదలుపెట్టారు. సొంత ఆస్తిగా వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాతనే ఓపెన్ కాస్ట్లు వచ్చేసినాయి. ఓపెన్ బొగ్గు తవ్వడము, గ్రామాలన్నిటిని నాశనం చేయడము, వ్యవసాయ భూములన్నింటినీ నాశనం చేయడము. వాళ్ళు మొత్తం కొన్ని 100 ఎకరాల పరిధిలో ఆ బావిని తీసుకొని లోపలికి వెళ్ళి బొగ్గు తవ్వడం అనేది, ఇది పారిశ్రామికవేత్తలు కార్పొరేటిక్ సిస్టంలో వచ్చినది. ఈ కార్పొరేటిక్ సిస్టంలో మొత్తము ఎక్కడెక్కడైతే వాళ్లకు ఇంటర్నేషనల్, ఇంతకుముందు మనకు హరగోపాల్ సారే చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నదో పాలకులు దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే నేను బ్యూరోక్రటిక్ రంగంలో పనిచేస్తున్నాను, నాకు కొద్దో గొప్ప మనకు
తెలుస్తుంటుంది. అయితే ఇవన్నీ చేయడం వలన ఎక్కడైతే వాళ్ళు మామూలుగా ఉన్న కాడ ఎవరు ఏలు పెట్టరు దాన్ని. ఎక్కడైతే ఆర్థిక వనరులకు ఉపయోగపడే విధంగా, వ్యక్తులుగా పాలకులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏదైతే సోర్స్ ఆఫ్ ఉందో ఆ సోర్స్నే సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ప్రధానంగా ఈ బొగ్గుల్ని, కోల్ని సెలెక్ట్ చేసుకోవడము, దాన్ని ప్రైవేటీకరణ చేయడము. ఎప్పుడైతే ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినాయో, ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మన వాళ్ళు చెప్పినట్టు 1,50,000 మంది పనిచేసే దాంట్లో ఇవాళ 30,000 ఉన్నారు అని అంటే, మిగతాదంతా ఈ సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమా అంట ప్రైవేటీకరణ చెందడం జరిగింది. ప్రైవేట్ వాడికి కాంట్రాక్ట్ థర్డ్ పార్టీ సిస్టమ్, వాడు ప్రభుత్వము జీతం ఇవ్వాలి, అది డైరెక్ట్ కూలీకి ఇయ్యరు, ఎంప్లాయీకి ఇయ్యరు, ఒక థర్డ్ పార్టీకి, ఒక మధ్యవర్తికి, ఏజెన్సీకి ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకోవడం. ఏమన్నా అయితే ఆ బావిలో బొగ్గు గనుల్లో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఉంటే మాకేం తెలియదు, ఆ కాంట్రాక్టర్ చూసుకుంటాడు అని వీళ్ళు చేతులు ఎత్తేయడం. దీనికి కోర్టు చట్టపరంగా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పే విధంగా ఉండడం కొరకు ఈరోజు ఈ అవుట్సోర్సింగ్ సిస్టమ్ని, థర్డ్ పార్టీ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. మా దగ్గర కూడా అట్లానే మున్సిపల్ కార్పొరేషన్లో, జిహెచ్ఎంసీలో కూడా ఇలా ఒకప్పుడు 25,000 మంది పనిచేస్తుండేవాళ్ళు. ఇలా 2,500 దిగిపోయింది. 2,500 ఎక్కడ 25,000. ఒకప్పుడు చిన్న కార్పొరేషన్ ఉన్నప్పుడు 25,000 మంది ఉండేవాళ్ళు. ఇలా చిన్నగా ఇంత పెద్దగా విస్తృతంగా పెరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,000 మంది ఉన్నారు. మిగతా వర్కర్స్ ఒక 18,000 మంది అవుట్సోర్సింగ్ కూడా తీసుకొని, వారికి ఏమన్నా అయితే ఈరోజు వీళ్ళకేం రెస్పాన్సిబిలిటీ లేదు, యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు, థర్డ్ పార్టీ చూసుకుంటాడు అనే విధంగా ఉంటుంది. ఈ రకంగా మనల్ని శ్రమని దోపిడీ చేయడానికి మొదలుపెట్టిన ప్రభుత్వాలు ఈరోజు దాపురించినాయి. ప్రజల యొక్క సంక్షేమము లేకుండా, సంక్షేమం గురించి ఆలోచించకుండా వీళ్ళని ఎట్లా సంక్షోభంలో నెట్టి ఎట్లా గెటాన్ కావాలి మనము అనేది ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి సిస్టంలో ఉన్నాం ఈరోజు. కాబట్టి దాని నుంచి అధిగమించడానికి మరి ఉద్యమాలు రావాలి. కానీ మన పరిస్థితి ఏమైంది అని అంటే, ఎవడైనా ఉద్యమం అంటే ఉద్యమమే కాదు, నువ్వు ఎదురేదైనా ప్రశ్న వేసినావంటే నీ మీద కేసులు పెడతారు, లోపలేస్తారు, జైలుకు పంపిస్తారు. అట్లనే కదా, ఎక్కడో పాత కామ్రేడ్ కలిస్తే మాట్లాడిన పాపానికి రవీంద్రనాథ్ ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? 6 నెలలు జైల్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా, అందరం కూడా ఏమైనా కొద్దో గొప్ప ఒక ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు భయపడి బయటికి చెప్పుకోలేక